బైబిల్ చెప్పుచున్న మాటలు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో చూసుకున్నట్లుగా అయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును అనేసి బైబిల్లో రాయబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లోకంలో వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు లోకాన్ని ఎంతగో ప్రేమించాడు. ఎంతగో అంటే మరి చెప్పలేము, ఆ ప్రేమ వర్ణించలేము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దేవుడు పంపించాడు. ఆయన మరి ఈ లోకానికి వచ్చి ఏం చేశారంటే, మనుషుల పాపాల కొరకై ఆయన శిలువ పైన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టడం అంటే అది ఎంతో త్యాగం. ఎవరైనా ప్రాణం పెడతారు, కానీ మనుషుల పాపాల కొరకు ప్రాణం పెట్టిన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఎవరున్నారంటే యేసుక్రీస్తు వారు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. ఎంతోమంది చనిపోయిన వారు ఉన్నారు, కానీ మనుషుల పాపం కొరకే ఈ లోకాన్ని చనిపోయిన వారు ఎవరు కూడా లేరు. అది యేసుక్రీస్తు వారు ఒక్కరే మనుషులు పాపం కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు యేసయ్య. కనుక ఆ యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకుంటారో వారికి నిత్య జీవము. ఆ నిత్య జీవము ఎలాగ వస్తుందంటే, యేసుక్రీస్తు వారు నా పాపాల కొరకే ఈ భూలోకానికి వచ్చి ఆయన శిలువ పైన రక్తం కార్చి ప్రాణం పెట్టారని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారికి నిత్య జీవము. యేసయ్య, నువ్వు నా పాపాల కొరకే ఈ భూలోకానికి వచ్చావు, ఆ రక్తం కార్చావు, ప్రాణం పెట్టావు. నాయన, ఇదిగో తండ్రి, నువ్వు పరిశుద్ధుడువు, నీ రక్తంలో పరిశుద్ధత ఉన్నది, నువ్వు పాపము లేనట్టు దేవుడువు కనుక నీ రక్తంలో పరిశుద్ధము ఉన్నది. కనుక ఎవరైతే నీ రక్తంలో కడగబడతారో వారే నిత్య జీవానికి చేరగలుగుతారు అనేసి విశ్వసించి ఎవరైతే నమ్ముతారో, యేసుప్రభు దగ్గరికి వస్తారో, యేసుప్రభు దగ్గర చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటారో వారు ఆ యొక్క యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఆ నిత్య జీవానికి వారసులు అవుతారు. ప్రేమైన ఆ లోకస్తులారా, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా దేవుని మాటలు ఎలా ఉంటాయంటే, దేవుని మాటలు చాలా మనసుకు శాంతినిచ్చే మాటలు, మనసుకు సంతోషమిచ్చే మాటలు, మనసుకు నెమ్మదినిచ్చే మాటలు. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు వారిలో జీవం ఉన్నది. ఆ జీవము ఎటువంటిదంటే, మనం చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క జీవము ఇంకా వికసిస్తూనే ఉంటుంది. మనం చనిపోయినా కూడా మన ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తూ అది నిత్యము ఉండేది మన ఆత్మ. కొంతమంది అనుకుంటారు ఈ లోకముతో మన జీవితం సరే అనుకుంటారు, చనిపోతే ఏమవుతామో కొందరికి తెలియదు. కానీ మనకి మన ఆత్మకు సావు లేదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, మన యొక్క ఆత్మకు చావు లేదు, అది నిత్యము కూడా ఉంటూనే ఉంటుంది. కనుక ఈ లోకంలో ఉండగానే మనం యేసయ్యను నమ్ముకోవాలి, యేసయ్య రక్తంలో కడగబడాలి, నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే ఎవరైతే యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు, మనుషుల పాపం కొరకే ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చారని ఎవరైతే ఒప్పుకుంటారో ఆ యేసుప్రభు దగ్గరికి వస్తారో, నమ్మి బాప్తిసం పొంది ఆ యేసుప్రభుని విశ్వసిస్తారో వారందరూ కూడా చనిపోతే ఆ యొక్క పరలోక రాజ్యానికి, ఆ స్వర్గానికి వెళ్తారు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడిన మాట, దేవుడు లోకాన్ని ఎంతగో ప్రేమించాడు, తన ప్రియ కుమారుని ద్వారా ఎవరైతే విశ్వసిస్తారో వారందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకుంటారని దేవుని మాటలు మరి చెప్పబడుతున్నాను. కనుక నువ్వు నేను కూడా ఈ వాక్యం ఆలకిస్తూ నువ్వు నేను కూడా మారు మనసు పొంది రక్షణ పొంది యేసయ్య నిజమైన దేవుడని మన పాపాలు ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన విశ్వసిస్తే నీకు నాకు కూడా ఆ నిత్య జీవం ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత కూడా మన యొక్క ఆత్మ ఆ యొక్క స్వర్గములో ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.